రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు తీసుకుందాం, సమాధానం తీసుకుందాం. విసనగిరి శ్రీనివాసరావు గారు ఏం చెప్తారండి? చాలా అంటే వెంకటేశ్వర రెడ్డి గారు చాలా మాట్లాడారు. సో వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సి ఉంది, అదే మా లక్ష్యం అని ప్రభుత్వం చెప్తోంది. దానికోసం మీరు ఏం చేయబోతున్నారు? అదేవిధంగా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అడిగినట్టు అమరావతి అంటున్నారు, ఒక ఇటుకైనా పేర్చారా, శాశ్వత భవనం నిర్మించారా, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? 2 సంవత్సరాల్లో, అంతకుముందు మొత్తం కలిపి 7 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ప్రజల కోసం అని వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు సార్? మనం ఏది చేసినా అభివృద్ధి ఇష్టం ఉండదు, అభివృద్ధి చూసినా వాళ్ళకి పులిపోతారు. ఇంకా కూటమి ప్రభుత్వం ఎంత చేసినా వాళ్ళకి దాన్ని విమర్శించడం తప్ప ఇది చేశారని చెప్పి వాళ్ళు చెప్తారు. సార్ మేము చేసింది కూడా చెప్పరు, మేము చేసింది కూడా వాళ్ళు చెప్పుకున్న వైసీపీ నాయకులు ఈరోజు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పైలా కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వర్ణాంధ్ర లక్ష్యంతో రూపకల్పన, పెట్టుబడులకు అనుకూలంగా వాతావరణం విధ్వంసం నుంచి ఎకోసం వైపు రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తీసుకెళ్తే ఈ రోజు దాన్ని కూడా తప్పుపడితే బడ్జెట్ లో 3,32,205 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అలాగే ఎక్కువ కేటాయించింది మనకి ఎయిర్పోర్ట్ కి సంబంధించి, అలాగే మన విద్యార్థికి సంబంధించి విద్యారంగానికి 13,000-14,000 కోట్లు, పట్టణ అభివృద్ధికి 14,500 కోట్లు, పంచాయతీరాజ్కి 23,000 కోట్లు. ఇవన్నీ కూడా అతనికి కనిపించదు, డబ్బులు కావాలి, అతనికి కనిపించట్లేదు. అలాగే పోలవరంకి 6,105 కోట్లు కేటాయించింది. ఇవన్నీ కూడా వర్క్ అవుతుంది. మీరు అప్పుడైతే సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పారు పోలవరాన్ని. మరి వైసీపీ నాయకులు ఎందుకు ఓపెన్ చేయకపోయారు? తొడలు కొట్టాడు అనిల్ యాదవ్, అసెంబ్లీలో తొడలు కొట్టారు ఈ సంవత్సరం ఆ సంవత్సరమే. ఇప్పుడు మేము పూర్తి చేసి మేము చూపెడతాం. పోలవరం కూడా వర్క్లు అవి బిల్డింగ్లు కట్టాం, మరి కనిపించకపోతే మేము చేయలేం. గతంలో ఒక ఇటుకేయలేదు మీరు 5 సంవత్సరాలు కూడా, ఒక రూపాయి కూడా తేలేదు పోలవరానికి. ఈ రోజు ఆ తర్వాత అమరావతికి రూపాయి తేలేదు. మేము అమరావతికి ఈ రోజు వ్యతిరేకం కాదని చెప్తారు వైసీపీ నాయకులు. ఆ రోజు అమరావతి అక్కడ వద్దని చెప్పింది మీరే. ఈ రోజు అమరావతికి మేము వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణ చెప్తున్నారు. మరి వెంకటరెడ్డి గారు ఒకటే చెప్పారు, మేము తెచ్చిన అభివృద్ధి ప్రజలకి ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ ఏవైతే అనుకున్నా అన్ని ఇచ్చాము. ఈ రోజు రోడ్లు కానీ, కాలువలు కానీ, అలాగే ఇండస్ట్రీలు కానీ, అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ పూర్తి చేస్తారు. సబ్జెక్ట్ మీరు ఏది చేసినా దాన్ని చేయలేదని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు గత 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయారు. మేము వచ్చిన తర్వాత అన్ని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అన్నింటిని కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. జలజీవనికి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అలాగే ఇచ్చారు. అలాగే పాఠశాల విద్యాశాఖలకి 32,308 కోట్ల రూపాయలు ఇచ్చారు. సమగ్ర శిక్షణ 2,996 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే ఉన్నత విద్యకి 2,520 కోట్ల రూపాయలు ఇచ్చారు. డొక్కా సీతం భోజనాలకి 2,120 కోట్ల రూపాయలు ఇచ్చారు, కేటాయించారు. అలాగే విద్యార్థి మిత్ర కోసం 654 కోట్లు కేటాయించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ శ్రీనివాస్ గారు కేటాయింపులు ఓకే అండి. కేటాయించిన మీరు తల్లికి 100 పన్నుల విషయంలో కేటాయించారు. ఇండియా భరోసా 27,000 కోట్లు కేటాయించారు. అలాగే ఆరోగ్య శాఖకి 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ఇది 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సార్ ఇప్పుడు కేటాయింపులు ఇవన్నీ కూడా మరి మీ 3 లక్షల కోట్లు అప్పు చేసి అంటారు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనకు రావాల్సిన బడ్జెట్లన్నీ కూడా కొంగులో తొక్కింది వైసీపీ పార్టీ. మీరు ఇప్పుడు అడగడానికి ఆడడానికి మాటలు సరిపోవండి. వచ్చాక వాదా తెస్తాను, తల వంచుతానని చెప్పేసి ఇప్పుడు మోడీ దగ్గర మనం తల వంచి కాలు దగ్గర పడి మా కేసులు చూడండి అని చెప్పింది మీ వైసీపీ నాయకులు. ఆ రోజు ఆయన మాటలు ఒకటి కూడా నీతి నిజాయితీ లేకుండా అక్కడికి వెళ్ళి ఎంపీలు ఏమిటి అక్కడ ఓట్లు అటుపక్కేస్తారు, మాటలు చుట్టుపక్క మాట్లాడతారు. మీకు ఒక నీతి నిజాయితీ వైసీపీ నాయకులు లేదు. మీరు కరెక్ట్ గా మాట్లాడి కాపాడుకుంటే ఉన్నారు తప్ప రాష్ట్రం భవిష్యత్తు కోసం, రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం కాదని చెప్పేసి మేము చెప్తున్నాను సార్. రైట్ అండి, మాట్లాడదాం. రైట్, సుబ్బారెడ్డి గారు మీరేమంటారు? బడ్జెట్ తో ఒక భరోసా ఇచ్చారని అనుకోవచ్చా? సో కేంద్ర ప్రభుత్వ